అంటే ఒకసారి ఏదో సందర్భంలో ఒక టాపిక్ వచ్చి పెద్ద సీరియస్ గా పెళ్లి అన్న డిస్కషన్ అంటూ చేయలేదు, కానీ ఏదో ఒక సందర్భంలో వాళ్ళ టాపిక్ వచ్చింది, వస్తే మేము ఒకటే చెప్పాము, మాకేం అభ్యంతరం లేదు, పెళ్లి చేసుకుంటానంటే మీరు హ్యాపీ. అప్పటికి మా ఇంట్లో ఇంట్లో మాకు యాక్సెస్ ఉండేది కాదు, చెప్పాను కదా, ఎప్పుడు రావడం వెళ్ళిపోవడం తప్పితే స్పెక్టేటర్స్ లాగా. అదే మేము ఇక్కడ స్పెక్టేటర్స్, మా ఆలోచనలకు కానీ మా ఉద్దేశాలకు కానీ ఇక్కడ ఇది విలువ లేదు. అంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటాను అంటే మాకేం అభ్యంతరం లేదు. అదే ఇప్పుడు మీరేం చెప్తారు? పోనీ మీరే ఒక అమ్మాయి అబ్బాయిలా కలిసి ఉన్నారు, మీ కొడుకుగా కాసేపు పక్కన పెడదాం, ఉన్నారంటే వారు రిలేషన్షిప్ లో ఉన్నారంటారా అనుకోవాలా, లేకపోతే సహజీవనం చేస్తారనుకోవాలా? అంటే దానికి పేరు చెప్పండి మీరు. అదే రిలేషన్షిప్ అంటే అదే కదా సహజీవనం అంటే ఇక్కడ రిలేషన్షిప్ అని అంటే రేపటి రోజున నిజంగానే పెళ్లి చేసుకుంటున్న ఆలోచన ఉంది కాబట్టి దానికి ఇంగ్లీష్ వర్డ్ గా రిలేషన్షిప్ అని అంటున్నాము. కానీ ఇక్కడ ఆ ఆలోచన తనకు లేదంటున్నారు, ఒకవేళ ఈయనకున్నా కూడా తన చేత బాధించబడింది కాబట్టి ఆయన వెనుదిరి వెళ్ళిపోయారు అంటున్నారు. ఇప్పుడు దానికి ఏం చెప్పాలి మనం? సహజీవనం అన్నామా, రిలేషన్షిప్ టు బి మ్యారీడ్ అందామా? నేను ఏం చెప్తాను సార్ దానికి?